Hallelujah, praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షౌస్ అ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడి వాక్యం దీవించునుగాక. అండ్ యు హ్యావ్ quickened who were dead in trespasses and sins. May the Lord bless this word. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మనము అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన స్థితిలో ఉన్నాము అని ఇక్కడ వ్రాయబడినది. ఎవరైనా ఈ మాట మరి స్వీకరించడానికి ఇష్టపడతారా? నేను అపరాధంతో చచ్చున్నానా, నేను పాపంతో చచ్చున్నాను, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా, నేను అందరికీ కూడా నమ్మకంగానే జీవిస్తున్నాను కదా, నాలో ఏం పాపం ఉంది, నాలో ఏమీ అపరాధం ఉంది అని మనము అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. యేసు ప్రభు ఆయన మరి సమస్తమును కూడా ఆయన మరి సిలువ మీద మరి మోసి మరి సిలువను ఆయన మరి జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను అని చెప్పేసి దేవుడు రాస్తున్నాడు. మన అపరాధములేంటి, మన పాపములేంటి అని కానీ మనం ఆలోచన చేస్తే, మనం ఏదైతే చేయకూడదో, ఒక పని చేయొద్దు అని చెప్తే దాన్ని చేస్తే దాన్ని మనము పాపము అంటాం. అలాగే ఏదైతే చేయాలో దాన్ని చేయకపోతే దానిని అపరాధము అంటాం. ట్రెస్పాసెస్ అండ్ సిన్స్. మరి పాపములు చేయొద్దు చేయొద్దు చేయొద్దు, మీరు పాపం చేయొద్దు, లేదా అబద్ధం ఆడు, దొంగతనం చేయొద్దు, లేకపోతే మీరు యేసయ్యని మీ యొక్క సొంత రక్షకుడిగా మరి అంగీకరించి మానొద్దు అంటే మనము అలాగే చేస్తూ ఉంటాం. యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించండి అని చెప్తే అది మాత్రము చెయ్యం. మన జీవితంలో అనేక సార్లు మనం చేసేటువంటి పొరపాట్లు, అలాగే అపరాధములు, పాపములు, వీటితో మనము చచ్చిన స్థితిలో ఉంటున్నాము. అయితే చచ్చిన దాన్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనకి హృదయాలని ఆయన క్వికెన్ చేయటానికి, ఆయన మనల్ని బ్రతికించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక వ్యక్తిని మరి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. చూడండి, సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసయ్య బాగు చేసినట్లు మనం చూస్తున్నాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 16 వరకు చూస్తే, వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసిన దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంకెళ్లతోనైనను ఎవడును వానిని సాధుపరచలేక పోయిన పలుమార్లు వాని కాళ్లకు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి వాని సంకెళ్ళు తుత్తెలుగా చేసిన కనుక ఎవరును వారిని సాధుపరచలేక పోయాను. చూడు, భయంకరమైన పరిస్థితి. మరి అతనికి మరి సేన అనేటువంటి దయ్యము మరి పట్టి ఉండి మరి అతనిని ఎవరు కూడా మరి సాధుపరచలేకపోతున్నారు. సంకెళ్లతో అతనిని కట్టివేసినా కానీ వాటిని కూడా ముక్కలుగా చేస్తున్నాడంట. అలాగే సమాధుల్లో ఉంటాడు. రాత్రింబగలు సమాధుల్లోనూ అలాగే కొండల్లోనూ కేకలు వేయచ్చు తను రాళ్లతో గాయపరుచుకునేటువంటి వ్యక్తి. చూడండి, మన పరిస్థితి కూడా అలానే. పాపముతోనూ అపరాధంతో చచ్చున్నప్పుడు మనల్ని ఎవరు కూడా ఎవరు కూడా మనలను బాగు చేయలేకపోతున్నారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన యొక్క జీవితాన్ని బాగు చేసినటువంటి దేవుడు, ఆత్మీయమైనటువంటి మేలు మనకు కలుగు చేసినటువంటి దేవుడు, ఆత్మీయమైన మేలు కొలుపు నీకు నాకు కూడా అనుగ్రహించినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో మరి యేసు ప్రభు ఎదురు వచ్చినప్పుడు అంటున్నాడు, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించకుము అని దేవుని పేరట ఆనబెట్టుచున్నాను, బిగ్గరగా కేకలు వేసను. ఎందుకంటే ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. వెంటనే యేసయ్య చెప్పాడు, అపవిత్రాత్మ ఈ యొక్క మనిషిని విడిచిపో అనగానే అతను అంటున్న, యేసు సర్వోన్నత దేవుని కుమారుడా, నువ్వు నన్ను బాధపరచొద్దయ్యా అని అతనిలో ఉన్నటువంటి సేన అన్నటువంటి దయ్యాలు మాట్లాడుతున్నాయి. అందుకు ఆయన నీ పేరేమని వారిని అడుగవాడు. నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బ్రతిమాలుకొనెను. చూడండి, మనలో ఉండేటువంటి మరి ఈ యొక్క పరిస్థితి,
పాపమే కానీ అపరాధమే కానీ మనల్ని విడిచిపోము అని చెప్పేసి అంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మన హృదయంలోనికి మనం చేర్చుకుంటామో, ఆయన మన యొక్క సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఆ సమయంలో మన దేవుడు ఆ యొక్క పాపముల నుండి, శాపముల నుంచి, అపరాధముల నుంచి నిన్ను కూడా విడిపించటానికి మరి యేసుక్రీస్తు మరి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినటువంటి వాడిగా ఉంటున్నాడు. చూసారా, ఇక్కడ సేన అనేటువంటి దయ్యం పట్టినటువంటి వ్యక్తి మరి యేసుప్రభుని బ్రతిమార్చును, అయ్యా నువ్వు మమ్మల్ని తోలివేయొద్దయ్యా అని బ్రతిమాలుకుంటున్నాయి. అప్పుడు మరి యేసయ్యని గద్దించగా మరి అవన్నీ కూడా మరి వాటిని అతనిని విడిచిపోయాను. అక్కడ ఉన్నటువంటి పందుల మందలో ఇంకా వెళ్ళినప్పుడు ఆ పందులన్నీ కూడా సముద్రంలో పడి చచ్చినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఒకరి యొక్క వ్యాపారం కూడా పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికి నష్టమైనా పర్వాలేదు కానీ మన యొక్క ఆత్మలు దేవుని యొక్క సన్నిధిలో బ్రతికించబడాలి. హల్లెలూయా. దేవుడు మనలను సంకటముల నుంచి ఆయన విడిపించాడు, దోషం నుంచి విడిపించాడు, సమాధిలోంచి నీ ప్రాణాన్ని విమోచించాడు. ఈ 3 విషయాలు ఇతని జీవితంలో మనం చూస్తున్నాము. అతడు సమాధుల్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు సమాధుల్లో నుంచి చక్కగా లేచి స్వస్థ చిత్తుడే చక్కగా మంచి బట్టలు వేసుకొని అందరిలో మనుషులతో కలిసి అతను తిరుగుతున్నాడు. అతనితో పట్టినటువంటి దయాలన్నీ కూడా విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. అతను మరి గాయపరుచుకునేటువంటి వాడు, అతనికి పరిస్థితి అంతా కూడా మారిపోయింది. యేసు ప్రభు మన జీవితంలోకి వస్తే మనం అపరాధంతోనూ అలాగే పాపంతో చచ్చిన స్థితిలో మనం ఉంటే, యేసు మన జీవితంలో రాగానే మరి మనల్ని దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించినటువంటి వాడు. హల్లెలూయా. మరి అటువంటి అనుభవము ఎంతమందికి ఇంకా లేదో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. హల్లెలూయా. మన జీవితములు దేవునిలో బ్రతికించబడ్డాయా లేదా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలంలో షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడిన అద్భుతమైనటువంటి ప్రభా నా తండ్రి యొక్క వాక్య భాగనబడి దేవానికి వందనములు ప్రభా. మీ అపరాధములతోనూ పాపంతో మీరు చచ్చిన వాడై ఉండగా మరి క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను అని ప్రభా నీ వాక్యం సెలవుస్తున్నావు నా తండ్రి యేసయ్య. మీరు మాకు ఇచ్చిన ప్రభా నా తండ్రి యొక్క నూతన జీవితమును బట్టి, నూతన జీవమును బట్టి, నూతన ఆత్మను బట్టి ప్రభా నా తండ్రి యేసయ్య ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ప్రభా నా తండ్రి రక్షణను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటున్నాం దేవా. సేన అన్నటువంటి దయ్యపడ్డ వ్యక్తికి కూడా ప్రభా నా తండ్రి స్వస్థ చిత్తుడుగా మీరు చేస్తారు దేవా. నీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి ఒక్క దురాత్మన యేసు నామములో మీరు వెళ్ళగొట్టినందుకు దేవా నీకు వందనాలు నాయన. ఒకవేళ ఈ వీడియో చూసిన వారి యొక్క జీవితంలో ఎవరైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే యేసు నామములో ప్రతి ఒక్క దురాత్మ కూడా వెళ్ళగొట్టబడును గాక, యేసు నామములో వెళ్ళగొట్టబడును గాక. హల్లెలూయా. యేసయ్య నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.